ఇక బుజ్జగింపులు బెదిరింపులు మున్సిపాల్లో రెబల్స్తో విత్డ్రా చేయించుకునేందుకు నేతల విశ్వ ప్రయత్నాలు. బీఆర్ఎస్ బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్లోనే ఎక్కువ మంది రెబెల్స్. అసంతృప్తులను బుజ్జగిస్తున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్లు. పలు చోట్ల దారికి వస్తున్న మరికొన్ని చోట్ల బెట్టు. అలాంటి వారికి స్ట్రాంగ్ వార్నింగ్లు. టికెట్ల కోసం జగిత్యాల, సూర్యాపేటలో ఆశావాహుల ఆత్మహత్యా యత్నం. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా పారాచూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారని ఆవేదన. నేడు మధ్యాహ్నం 3 గంటలకు విత్డ్రాకు ఛాన్స్. మరి గిది కాదా రేవంత్ రెడ్డి, మీరు చూడాల్సింది గిది కదా. అసలైన పార్టీ కోసం కష్టపడ్డ బిడ్డలకు టికెట్లు ఇవ్వాలి కదా. బీఆర్ఎస్ నుంచి వచ్చినవానికి, ఆ పార్టీ నుంచి వచ్చినవానికి, ఈ పార్టీ నుంచి వచ్చినవానికి. ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వస్తే వాడి కార్యకర్తలుగా వాడించుకుంటాడు, పైసలు ఇచ్చుకొని. మరి ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు, జెండా పట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎటు పోవాలి? వాడు 10 సంవత్సరాలు జెండా పట్టుకొని. పార్టీ అధికారంలో లేనప్పుడు ఆ పార్టీని కాపాడిన కార్యకర్త కదా మనం విలువయాల్సింది. నువ్వు కష్టాలలో ఉంటే నీ కష్టాలను పంచుకొని నీతో ఎవడైతే ఉంటాడో వాడిని ఎల్లవేళలా చూసుకో, లైఫ్ బాగుంటుంది. నువ్వే పారాషూటే, ఇక నీకేం అర్థమవుతుంది ఆ బాధ. ఇది మొత్తం ఆగమాగం అవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్ను పోటీ నుంచి తప్పించేందుకు ఆ నేతలు సామధాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మంగళవారం సాయంత్రం 3 గంటల వరకు అవకాశం ఉండడంతో 3 ప్రధాన పార్టీల్లోని ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి అసంతృప్తులను నయానో భయానో దారికి తెచ్చుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు సోమవారం జిల్లా కేంద్రాల్లోనే అడ్డా వేసి అసంతృప్తులతో మంతనాలు కొనసాగించారు. ఓవైపు నేతలు రెబల్స్ను బుజ్జగించే పనిలో ఉండగా, మరోవైపు ఆశావాహులు టికెట్లు దక్కించుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు బ్లాక్ మెయిలింగ్ దిగుతుండగా, ఇంకొందరు ఏకంగా ఆత్మహత్యానికి ప్రయత్నిస్తున్నారు. మరి అసలైన కాంగ్రెస్ వాళ్ళకి టికెట్లు వస్తలేవు కదా. పారాషూట్ నేతలకు టికెట్లు వస్తే వాళ్ళు ఆత్మహత్య యత్నం చేసుకోకపోతే ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు? మీకంటే 100 కోట్ల ఆస్తులు సంపాదించారు ఈ 2 సంవత్సరాలల్లో. మరి వాడు కాంగ్రెస్ జెండా పట్టుకొని, బీఆర్ఎస్ వద్దు అనుకొని, నా జెండా ఇందిరమ్మ జెండా అనుకొని కష్టపడ్డ బిడ్డలకు మీకు టికెట్లు ఇవ్వకపోతే ఎవరి కోసం పనిచేస్తుంది? సీనియర్లందరినీ పక్కన పెట్టాలి. ఎవడు క్వశ్చన్ చేస్తే కాంగ్రెస్లో వాడిని పక్కన పెట్టాలి. టీడీపీ నుంచి వచ్చిన బ్యాచ్ని మొత్తం ఎగేసుకోవాలి. ఇది చేస్తున్నారు తప్ప మీరు ఒరగబెట్టింది ఏముండదు రాష్ట్రాన్ని.